హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక్క సెకండ్లో ఫోల్డ్ చేసే ఈ బైక్ని అయితే చూపిస్తాము. దాంతోపాటు మీకు దీంట్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అయితే ఉన్నాయి. వీటిని మిస్ అవ్వకూడదు అంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, విండ్. గైస్, మీకు తెలుసు ఈ రోజుల్లో ఎయిర్ ఎంత పొల్యూట్ అవుతుంది అనేది. దానివల్ల అందరికీ, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు మరియు ఎక్కువ ఏజ్ ఉన్న వారికి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు ఎయిర్ని ప్యూరిఫై చేసుకునే పర్పస్ కోసం అయితే విండ్ని యూజ్ చేయవచ్చు. స్పెషల్ విషయం ఏమిటంటే వేరే ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే సైజులో చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఫైన్ సైజులో చాలా చిన్నగా ఉంటుంది. దానివల్ల దీన్ని మీతో ఎక్కడికైనా ఈజీగా తీసుకువెళ్ళవచ్చు. ఇది మీ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేసి దాన్ని కంప్లీట్గా క్లీన్ చేస్తుంది. దీంట్లో ఉన్న బిల్ట్-ఇన్ సెన్సర్స్ అయితే ఎయిర్ క్వాలిటీని మానిటర్ చేస్తుంది. ఈ డివైజ్ని అయితే మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు మీతో పాటే ఉంచుకోవచ్చు. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే డైరెక్ట్లీ ఎయిర్ని ఇది దాని విండ్స్ ద్వారా లోపలికైతే లాగి ఎయిర్ని క్లీన్ చేసి దీని టాప్ నుండి అయితే మనకు పంపిస్తుంది. ఇదంతా క్లీన్ ఎయిర్ని బయటికి పంపిస్తుందో దాన్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ క్వాలిటీ మీకు తెలియకపోతే దానికోసం అయితే మీరు దీని యాప్ని అయితే యూజ్ చేసి తెలుసుకోవచ్చు. గైస్, ఓవరాల్గా చూస్తే ఈ చిన్న డివైస్ మీకు చుట్టుపక్కల ఉన్న ఎయిర్ని క్లీన్గా చేయడానికి మరియు అలాగే మీ హెల్త్ని అయితే కాపాడడానికి ఇదైతే యూజ్ అవుతుంది. నెంబర్ 2, G5 బైక్. గైస్, మీరు ఎప్పుడైతే వేరే ఈ బైక్స్ని చూస్తారో వాటిని అయితే ఫోల్డ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. కానీ G5 బైక్ అయితే స్పెషాలిటీ ఏమిటంటే దీన్ని అయితే మీరు 1 సెకండ్లో అయితే ఫోల్డ్ చేయవచ్చు. ఈ బైక్ని ఫోల్డ్ చేయడంలో అంత ఇంపార్టెన్స్ ఏమిటంటే మనం ఎక్కడైనా ట్రాఫిక్లో ఇరుక్కుపోతే ఈ బైక్ని అయితే మనం ఎమ్మటే ఫోల్డ్ చేసి ట్రాఫిక్ నుండి అయితే మనం బయటపడవచ్చు. లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్తే దీన్ని అయితే ఈజీగా మనం అయితే క్యారీ చేయవచ్చు. ఫోల్డబుల్గా ఉండడం వల్ల ఈ బైక్ కన్వీనియన్స్ చాలా పెరుగుతుంది. దాంతోపాటు మీకు దీంట్లో ముందైతే స్మార్ట్ లైట్ అయితే ఉంటుంది. ఇదైతే రోడ్డు మీద విజిబిలిటీని చాలా అయితే పెంచుతుంది, అలాగే మన సేఫ్టీని కూడా పెంచుతుంది. ఈ ఫోల్డబుల్ బైక్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నెంబర్ 3, నోకి. గైస్, నోకి ఎలాంటి గ్యాడ్జెట్ అంటే ఇది ఎలాంటి నార్మల్ సర్ఫేస్నైనా ఒక స్మార్ట్ సర్ఫేస్ లాగా మార్చేస్తుంది. దీన్ని ట్యాప్ చేసి మీరు చాలా ఫంక్షన్స్ని కంట్రోల్ మరియు ఆపరేటింగ్ చేయవచ్చు. లైక్ మీరు నోకియాని ఏదైనా డోర్ మీద పెడితే దాన్ని ఎవరైనా ట్యాప్ చేస్తే ఈ గ్యాడ్జెట్ డైరెక్ట్లీ మీ స్మార్ట్ ఫోన్లో ఒక అలర్ట్ని పంపిస్తుంది. మీ డోర్ దగ్గర ఎవరో ఉన్నారో అని టేబుల్ మీద లేదా ఏదైనా వాల్ మీద దీన్ని అయితే పెట్టవచ్చు. తర్వాత దీన్ని ట్యాప్ చేయగానే ఇది ఏదైనా ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. దీన్ని ప్రతి టైప్ స్మార్ట్ డివైస్లో యూజ్ చేయవచ్చు. దీంట్లో వన్ టైప్ యూజ్ మరియు ఫంక్షన్స్ కాకుండా దీన్ని మీరు చాలా డిఫరెంట్ వేలో యూజ్ చేయవచ్చు. దీన్ని మీ స్మార్ట్ ఫోన్ నుండి స్మార్ట్ లైట్ లాంటి ఏ డివైస్ తోనైనా యూజ్ చేయవచ్చు. నెంబర్ 4, ఆర్బిటర్. గైస్, ఏదైతే నార్మల్ ఫిట్ గ్యాడ్జెట్ ఉంటాయో అవి ఎక్కువగా ఏం స్పెషల్ అయితే యూజ్ అయితే ఉండవు. కొంచెం సేపు అయితే వాటిని యూజ్ చేయగానే అయితే పక్కన పడేస్తాము. కానీ ఆర్బిట్ ఒక స్పెషల్ టైప్ గ్యాడ్జెట్. దీన్ని అయితే మీరు యూజ్ చేసి మీ స్ట్రెస్ ని తక్కువ చేసుకోవడంతో పాటు మీ ఫోకస్ మరియు కాన్సన్ట్రేషన్ ని చాలా పెంచుకోవచ్చు. మీరు దీంట్లో చాలా ఫిజిటింగ్స్ అయితే చేయవచ్చు. ఒక టైప్ చేసిన తర్వాత మళ్ళీ వేరే ఒక టైప్ చేయవచ్చు. దీంట్లో రోలింగ్ నుండి స్పిన్నింగ్స్ వరకు చాలా రకాలు ఉన్నాయి. మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు మన కాళ్ళని ట్యాప్ చేస్తూ ఉంటాము, లేకపోతే పెన్ ని క్లిక్ చేస్తూ ఉంటాము. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆర్బిట్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దీంట్లో ఫిజిటింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. అందుకే ఇదైతే చాలా రిలాక్సింగ్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. చాలా టైం వరకు వర్క్ చేయడం వల్ల స్ట్రెస్ అయితే క్రియేట్ అవుతుంది మరియు ఫోకస్ అయితే బ్రేక్ అవుతుంది. ఇలాంటప్పుడు మీరు ఆర్బిటర్ ని యూజ్ చేయవచ్చు. నెంబర్ 5, అవరాక్సీ. ఇది ఒక స్పెషల్ టైప్ ఈ బైక్. యూనిక్ మరియు కాంపాక్ట్ డిజైనింగ్ తో పాటు దీని పవర్ఫుల్ వాటర్ ప్రూఫ్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి ఇంచుమించు 90 మినిట్స్ టైం అయితే పడుతుంది. దీని మాక్సిమం స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఇది 28 km/h అయితే వెళ్తుంది. నార్మల్ రోడ్ నుండి ఈ బైక్ అయితే అడ్వెంచర్ టిప్స్ అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇవే కాకుండా ఈ బైక్ ఒక స్పెషాలిటీ ఏమిటంటే ఇది దానికదే క్లీన్ కూడా చేసుకుంటుంది. దీని మీద ఏదైనా డస్ట్ లేక మడ్ పడితే దానికదే క్లీన్ అయితే చేసుకుంటుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా దీన్ని వాటర్ లో రైడ్ చేసినా కూడా ఇదైతే పాడవుతుంది అనే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇది చాలా లైట్ వెయిట్ గా ఉండడంతో పాటు చాలా డ్యూరబిలిటీగా ఉంటుంది. ఈ 2 ఫీచర్స్ ఒకే బైక్ లో ఉండడం అనేది ఒక ఈ బైక్ పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా దీని డిఫరెంట్ రీడింగ్ మోడ్ వల్ల ఈ బైక్ మీ హెల్త్ మీద కూడా దృష్టి అయితే పెడుతుంది మరియు అంతే పవర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మీకు దీంట్లో బ్లూటూత్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు రైడింగ్ రిలేటెడ్ డేటా కావాలనుకుంటే దీని యాప్ని అయితే యూజ్ చేసి మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు, లైక్ స్పీడ్ మరియు డిస్టెన్స్. సో గైస్, మీకు ఇది సిటీ రైడింగ్ అయినా మరియు ఫిట్నెస్ కోసం అయితే ఈ బైక్ మీకు ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. ఈ గ్యాడ్జెట్స్